ఐఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం. మేషరాశి. ముందుగా ఈ మేషరాశి వారికి జన్మ గురుడు మరి అవసరమైనటువంటి జ్ఞానాన్ని అంటే ఎన్ని పనులు చేసేటటువంటి కార్యాలన్నింటినీ కూడా ఎలాగో మే 1 నుంచి ఆయన వృషభ రాశిలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఈ మేషరాశి వారికి ఇస్తాడు. అలాగే ఇంటెస్టైన్స్ సంబంధించినటువంటి రోగాలను మరి అటువంటి దీర్ఘకాలిక రోగాల్ని క్రమేపీ తగ్గించుకుంటూ వస్తాడు. 12వ ఉన్నటువంటి రాహువు కుజుడితో బుధుడితో తర్వాత శుక్రుడితో మరి ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి. మరి ఆ శుక్రుడు 24 ఏప్రిల్ తర్వాత మేషరాశి ప్రవేశం జరుగుతుందన్నమాట. దీనివల్ల మనకి అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించడం, అనవసరమైనటువంటి తగాదాల్లోకి మనం వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల టెన్షన్స్ అనేటటువంటివి వస్తాయి. అయితే 6వ ఇంట్లో ఉన్నటువంటి కేతుగ్రహ బలం వలన మనము ఇటువంటి సమస్యలన్నిటి నుంచి బయటపడతాం. తర్వాత విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో స్టూడెంట్స్ అందరికీ సీట్లు రావడం ఇవన్నీ జరుగుతాయి. విద్యార్థుల చదువులు బ్రహ్మాండంగా ముందుకు వెళతాయి. మరి అదేవిధంగా ఈ వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో అన్ని విధాలా కూడా ఈ మేషరాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ మేషరాశి వారికి ఈ యొక్క గురుబలము, ఆ తర్వాత రాహుబలం కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ శని లాభంలో ఉండడం వలన పుష్కలంగా అత్యధికమైనటువంటి ఫలితాలని వీళ్ళు పొందడం జరుగుతుంది. ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా వీళ్ళకి గవర్నమెంట్ పనులన్నీ కూడా పూర్తయిపోవడం జరుగుతుంది. మార్కెటింగ్ ఏజెంట్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మంచి లాభాలను గడిస్తారు. మరి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్ని సబ్సిడీలను కూడా ఈ మేషరాశి వారు పొందడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మార్కెటింగ్ ఏజెంట్స్, ఇనుము సంబంధించి ఆయిల్ వ్యాపారస్తులకి బ్రహ్మాండమైనటువంటి లాభాలు వీళ్ళు గడించడానికి అవకాశాలు ఉంటాయి. హాస్టల్స్, ఆ తర్వాత రియల్ ఎస్టేట్, ఆ తర్వాత మనకి డిపార్ట్మెంటల్ స్టోర్స్ బిజినెస్లు, హోటల్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా చాలా చక్కగా కొనసాగుతాయి. రాజకీయ నాయకులకి బ్రహ్మాండమైనటువంటి కాలం ఇది ఈ మేషరాశి వారికి. అలాగే మనకి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి గౌరవాల్ని, పారితోషికాలని తీసుకుంటారు. అదేవిధంగా మరి సినిమా హీరోలు, సినిమా ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్లు, వీళ్ళంతా కూడా వీళ్ళు తీసినటువంటి మేషరాశి వారి వాళ్ళకి అత్యధికమైనటువంటి లాభాలను కురిపింపజేస్తాయన్నమాట. వీళ్ళు తీసినటువంటి సినిమాలు మంచి పేరుని, గుర్తింపుని. అదేవిధంగా రైతుల దగ్గరికి వచ్చేసరికి మేషరాశి వారికి యావరేజ్గా ఉంటుంది. మరి చేపల రొయ్యల చెరువులు చేసేటటువంటి వాళ్ళకి అత్యధికమైనటువంటి లాభాలు గడిస్తారు. మరి మిలిటరీ, తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ, ఇతర డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి అదనపు ఆదాయపు మార్గాల ద్వారా డబ్బులు రావడం అనేటటువంటిది జరుగుతుంది. మరి 12వ ఉన్నటువంటి రాహు కోర్టు సంబంధమైనటువంటి చికాకులను తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. రెమెడీస్ వచ్చేసరికి మేషరాశి వారు ఈ చిన్ని పరిహారాలతో మీరు సమస్యల నుంచి బయటకు రావచ్చు. రాహుకి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని పచ్చ రంగు, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకి గుళ్ళో కానీ మీ ఇంట్లో కానీ దానం చేయండి. అదేవిధంగా మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు కుంకుమార్చన చేయడం ద్వారా, మీ ఇంట్లో చేసుకోవడం ద్వారా ఈ రాహు చక్కగా బ్రహ్మాండంగా తయారవుతాడు. అదేవిధంగా చక్కగా మీరు గుమ్మడికాయని కట్ చేసి, నిలువుగా కట్ చేసి మరి ఆ అమ్మవారికి అఖండ దీపారాధన శనివారం నాడు మీరు కనుక చేసినట్లయితే చక్కటి శుభ ఫలితాలను మీకు ఇవ్వడం జరుగుతుంది.